మరొక విషయాన్ని చూద్దాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఏంటి ద్రాక్ష తోట అంటే? ఏం చెప్పాను? సంఘం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు కదా యోహాను సువార్తలో. ద్రాక్ష తోట సంఘం. ఈ సంఘం ఎలా ఉందంట? పూతబట్టి ఫలించటానికి, అభివృద్ధి పొందటానికి చక్కగా బాగుంది. అంటే ఆ సంఘాన్ని చూస్తే చాలా ఫలించే అనుభవానికి చాలా దగ్గరగా ఉన్నారు. అయితే ఈ పచ్చగా ఉన్న పొలాన్ని చూసి, ఈ ద్రాక్ష తోటను చూసి కొన్ని నక్కలు ఈ ద్రాక్ష తోటను పాడు చేయటానికి, ఈ సంఘాన్ని పాడు చేయటానికి అపవాదిగాడు కొన్ని నక్కలను పంపిస్తాడు. వాళ్ళ పని ఇంకేం ఉండదో, సంఘాన్ని వాళ్ళు నాశనం చేస్తారు. మెళుకోగలిగిన బిడ్డలో మనం ఏం చేయాలంటే, సంఘంలో ఒక ఆత్మను కూడా మనం కోల్పోకుండా ఈ గుంట నక్కలను పట్టుకోవాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘాన్ని పాడు చేసేవాళ్ళు మన కుటుంబంలో ఉన్నారు, వాళ్ళని ప్రభువు కోసం పట్టుకోవాలి. సంఘములో ఉన్నారు సంఘాన్ని పాడు చేసే వాళ్ళని పట్టుకోవాలి. సంఘాన్ని పాడు చేసే సేవకులు ఉన్నారు, అలా ఆ గుంట నక్కలను కూడా పట్టుకోవాలి. మనం పట్టుకోకపోతే గుంట నక్కలని ఇవి పొలమంతటిని పాడు చేస్తాయి, ఎడారిగా మారుస్తాయి. ఇందాక మనం చదువుకున్నాం కదా, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలని పాడు చేశారు. పాడు చేసే వారిని పట్టుకునే బాధ్యత మనదే. నాకెందుకులే అని అనుకున్నాం అనుకో, మన సంఘం ఏమవుతుంది? క్రీస్తు శరీరం అనేది సంఘం క్షేమాభివృద్ధి ఉండదు. చాలా అప్రమత్తంగా మన సంఘంలో గుంట నక్కలు పడకుండా, ఒకవేళ గుంట నక్కలు పడితే పట్టుకోవాలి. సంసోను ఏం చేశాడు? కొన్ని నక్కలను పట్టుకొచ్చాడు, ఒకదానికి ముడేశాడు, మధ్యలో దివిటి పెట్టి తోటల్లోకి పంపించాడు. మనం నక్కలను పట్టుకోవాలి. నక్కలు ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. సేవకుల్లో ఉన్నారు ఇలాంటి నక్కలు, వాళ్ళని పట్టుకోవాలి. అర్థమవుతుందా? అందుకని యోధా పత్రికలో అంటాడు, ఒక్కసారి అప్పగించిన బోధ కోసం పోరాడాలి. వేరే బోధలు చేస్తారు, భిన్నమైన సువార్తలు చెప్తారు, వేరొక సువార్తలు చెప్తారు, లేనిపోని మాటలు చెప్తారు, కల్పనా కథలు చెప్తారు. అలాంటి వాళ్ళని పట్టుకోవాలి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఏందిరా నువ్వు చెప్పేది? దీనివల్ల సంఘానికి ఏం ఉపయోగం? ప్రార్థనలో ఎదగటానికి ఏం ఉపయోగం? వాక్య ఆత్మీయతలో ఎదగటానికి ఏం ఉపయోగం? బైబిల్ అంటుంది వాళ్ళ గుంట నక్కలు. సేవకుల్లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు, సంఘానికి వెలుపట కూడా వాళ్ళు ఉన్నారు. పాడు చేయటమే వీళ్ళ పని. అయితే దేవుడు మన పరిచర్యకి ఇచ్చిన బాధ్యత పాడైన ప్రతి దానిని బాగు చేయటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాడు చేసే దానిని కూడా పట్టుకోవటం దేవుడు మనకిచ్చిన దర్శనం. పాడు చేసేవాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకుంటే సంఘాలు బాగుపడతాయి, వ్యక్తులు బాగుపడతారు, కుటుంబాలు బాగుపడతాయి. ఆడిని పట్టుకోవాలి. ఆడు మనల్ని పట్టటం కాదు, వాడిని మనం పట్టుకునే ఆత్మీయతలోనికి మనం ఎదగాలి. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం అలా ఎదగాలి. ఇలాంటి బోధకుల్ని, సంఘాన్ని తప్పు త్రోవలో పట్టి నడిపించేవారిని, మోసం చేసే వాళ్ళని, సంఘాన్ని చెరిపే వాళ్ళని, కుటుంబాలని కూల్చే వాళ్ళని పట్టుకోవాలి. అట్లాంటి ఆంటీలు కొంతమంది ఉన్నారు, గుంట నక్కలాళ్ళు. ఆ ఆంటీలు గుంట నక్కలు కుటుంబాలని నిలువునా చీలుస్తారు వాళ్ళు. కొంతమంది అంకుల్స్ ఉన్నారు గుంట నక్కలు, వాళ్ళని పట్టుకోవాలి. నువ్వు చిన్నోడు అయినా సరే పట్టుకోవాలి. సమూయేలులాగా దేవుని ఆత్మతో నింపబడి దేవుడు నీకు చెప్పింది చెప్పాలి. ఆడు ఎనకపోని నేను చిన్నోడిని, నేను చెబితే ఏమని అనుకుంటాడా? అనుకుంటే ఏం ఉండదు. అట్లాంటి గుంట నక్కల్ని పట్టుకోవాలి.
నువ్వు అలాంటి గుంటనక్కగా మారకుండా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. సంఘంలో నిన్నే ఒక గుంటనక్కగా మార్చొచ్చు, నన్ను ఒక గుంటనక్కగా మార్చొచ్చు. ఈ గుంటనక్కలను గనక పట్టుకోకపోతే సంఘం కొన్ని రోజులకి ఇక్కడ ఉండదు. చెప్తున్నాను కదా, ఈ గుంటనక్కల సంఘంలో పడితే సంఘం ఉండదు. పౌలు చెప్పాడు, నా తర్వాత మీలో నుండి తోడేళ్ళు బయలుదేరతాయి అని చెప్పాడు. ఎవరికి? తన చివరి దినాల్లో. ఎవరో కాదు, మీలో నుంచే తోడేళ్ళు బయలుదేరతాయి. వాళ్ళు మందని కనికరించరు, కరుణా కటాక్షాలు ఏవి ఉండవు. వాళ్ళు పాడు చేసేస్తారు సంఘాన్ని. అర్థమవుతుందా? చాలా విషయాలు పౌలు చెప్పాడు. మీలో నుండే అలాంటి వాళ్ళు బయలుదేరతారు అని చెప్పాడు. మోషే కూడా భయపడ్డాడు. నా తర్వాత నేనుండగానే ఇంత తిరుగుబాటు చేస్తున్నారు, నేను లేకపోతే మీరు మరింత తిరుగుబాటు చేస్తారు అని పౌలు భయపడిన సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి నా దేవుని ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి నుంచో రారంట, మీలో నుండే. ఎవడికేం బుద్ధి పుట్టిద్దో, ఏ తల్లికి ఏం బుద్ధి పుట్టిద్దో, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం అలాగా ఉండకూడదు. నువ్వు ఒక గుంట నక్కలాగా ఉండకూడదు, నేను ఒక గుంట నక్కలాగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే నిన్ను నన్ను పట్టుకునే బాధ్యత వేరొకడికి దేవుడు అప్పగిస్తాడు. నిన్ను బట్టి సంఘం పాడవకూడదు, నన్ను బట్టి సంఘం పాడవకూడదు, వేరొకరిని బట్టి సంఘం పాడుకోకూడదు. సంఘము దేవునిది, ఇది దేవుని తోట ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. దీని నాశనాన్ని గనక నువ్వు కోరుకుంటే నీ జీవితంలో నువ్వు బాగుపడవు. నేను దీన్ని నాశనం చేస్తే నాకు పుట్టగతులు ఉండవు. ఈరోజు నుంచి మన బాధ్యత సంఘాన్ని పాడు చేసే, చెరిపే గుంటనక్కల్ని ఎలా కనిపెట్టాలో, ఎలా పట్టుకోవాలో నాకు జ్ఞానం ఈ ప్రభువా అని అడగండి. బైబిల్ పట్టుకుంటే చాలు, ఏది పడితే అది చదవటం, నోటికొచ్చింది ఏది పడితే అది చదవటం, కాలక్షేపానికి ఏది పడితే అది చదవటం, సంఘానికి ఏది పడితే అది చెప్పే గుంటనక్కల్ని పట్టుకోకపోతే, వాళ్ళకి చెప్పకపోతే ఏది పడితే అది చెబుతాడు, ఏది పడితే అది చెప్తాడు. సంఘానికి అది క్షేమం కాదు. సంఘానికి క్షేమకరమైన మాటలు చెప్పాలి, సంఘానికి క్షేమకరమైన మాటలు చెప్పాలి. అలాంటి గుంట నక్కలను పట్టుకున్నాం, అలాంటి గుంట నక్కలుగా మారకుండా మనం సంఘాన్ని చెరిపే వాళ్ళగా మన తరములోనే కానీ మన తర్వాత తరములో ఎవ్వరు ఉండకూడదయ్యా. అట్లాంటి దిక్కుమాలిన శాపగ్రస్త జీవితం నా కుటుంబానికి వద్దా ఎప్పటి నుండే ప్రార్థన చేస్తాను. నా తదనంతరం కూడా వాళ్ళ కొన్ని తరాల తర్వాత కూడా నా కుటుంబంలో నుండి సంఘాన్ని జరిపేవాడు ఎవడు పుట్టకూడదు. ఇస్కరియోతు యోధా గురించి దేవుడు చెప్పాడు, అలాంటి వాడు పుట్టకుండిన ఎడల మేలు అతనికి. కానీ పుట్టాడు, దిక్కుమాలిని చావు చచ్చాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, సంఘము నాది కాదు, నీది కాదు, మరొకరిది కాదు. సంఘము దేవునిది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం 10 మందిమా, 5 మందిమా, 100 మందిమా కాదు, మనం కూడా సంఘమే. కానీ ఒకళ్ళున్నా ఇద్దరున్నా వాడు ఏం చేస్తాడు, అక్కడ దేవునితో పవిత్రపరచబడి ప్రదానం చేయబడిన వ్యక్తులను చెరుపుతాడు. అర్థమవుతుందా? ఈ నక్కలు సంఘాన్ని చెరుపుతాయి, పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి, ఎడారిగా మార్చేస్తాయి. అక్కడేం ఉండదు. ఇట్లాంటి తోడేళ్ళు ప్రపంచంలో చాలామంది బయలుదేరారు ఇప్పటికే. తోడేళ్ళు, నక్కలు. యేసుప్రభు చెప్పాడు, తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. ఇలాంటి తోడేళ్ళు తిరుగుతున్నాయి, నక్కలు తిరుగుతున్నాయి. ఈ నక్కల్ని, తోడేళ్ళని మనమే పట్టుకోవాలి. నువ్వు అడుగు, ప్రభా నాకు అలాంటి కృపని, ఈ నక్కల్ని, తోడేళ్ళను పట్టుకుని
సంఘాన్ని కాపాడుకునే బాధ్యత నాకు ఈ ప్రభువా అని అడుగు ప్రభువుని. ఈ తోడేళ్ళని మనం కట్టడ చేస్తే, ఈ నక్కల్ని కనుక మనం పట్టుకుంటే సంఘము నానాటికి క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు మీ అనుదిన ప్రార్థనలో మీరు దీని కొరకు చేయాలి. సంఘం ఎన్నో శ్రమల గుండా వెళ్తుంది కదా ఇప్పుడు. ఎన్నో తీవ్ర విమర్శలు, ఎన్నో నిరసనలు, ఎన్నో పోరాటాలు. బైబిల్ వాళ్ళని దేనికి పోల్చింది? తోడేళ్ళు మందని కనికరించరు. పెద్ద పెద్ద సంఘాల్లో చూడండి గొడవలు, డబ్బుల దగ్గర గొడవలు, కానుకల పెట్టెల దగ్గర గొడవలు, జీతాల దగ్గర గొడవలు, కులాల మధ్యలో గొడవలు, తోడేళ్ళు ఇల్లు, నక్కలు. ఇలాంటి నక్కల్ని అది ఏ సంఘంలో ఉన్నా నక్కలను పట్టుకునేవాడు ఒకడు ఉంటాడు, ఏటగాడు. ఎవడు పడితే పట్టుకోలేడు కదా. అదో సపరేట్ పరిచర్య, వీళ్ళని పట్టుకునే పరిచర్య. వాళ్ళు ఎట్లా పడతారు? దానికో ప్రాసెస్ ఉంటుంది. వాటిని పట్టుకోవాలి. తోడేళ్ళని ఎట్లా పట్టుకుంటారు? దానికో ప్రాసెస్ ఉంది. వీళ్ళని కట్టడి చేయకపోతే సంఘం వెలుపట వీళ్ళని కట్టడి చేయకపోతే సంఘం ప్రమాదంలో ఉంటుంది, ప్రజలు ప్రమాదంలో ఉంటారు. జనాలను చెరుపు చేయటం చాలా తగ్గిద్ది. మనమేమో బాగు చేయటం, చెప్పాను కదా పోయిన వారం, వాడేమో నాశనం చేయటం. మనమేమో కట్టడం, వాడేమో పడగొట్టడం. మీకు అర్థమైనగా విషయాలు? ఎక్కడెక్కడ ఎట్లాంటి తోడేళ్ళు దొరుకుతున్నాయో దేవుడు అట్లా మనల్ని వాడుకోవాలి. ఈ సంవత్సరం ఇది మొదలుకొని తోడేళ్ళను పట్టుకునే పరిచర్య, గుంట నక్కలను పట్టుకుని ప్రభువుకు అప్పగించే పరిచర్య మనం చేద్దాం. అట్లాంటి విశేషమైన జ్ఞానం ఇచ్చి నడిపించాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు నక్కలుగా తోడేళ్ళుగా ఉన్నారు. సంఘంలో ఉన్న సేవకులు నక్కలు తోడేళ్ళుగా ఉన్నారు. సంఘం వెలుపట కూడా కొన్ని నక్కలు తోడేళ్ళు తిరుగుతున్నాయి. సింహాలు గర్జించున్న సింహం తిరుగుతుంది. తిరగనే సింహాన్ని పట్టుకునే వాళ్ళు లేరా? చిరతపులు తిరుగుతున్నాయి, పట్టుకునే వాళ్ళు లేరా? అది ఫారెస్ట్ డిపార్ట్మెంటు దాన్ని పట్టుకుని, ఆ జంతువులకు సంబంధించిన డిపార్ట్మెంట్ కదా, దాన్ని పట్టుకుని బోన్లో వేసేస్తే ప్రమాదాలు తగ్గుతాయి. సంఘము కొంతకాలమైనా మన తరములో క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిచర్యలో ఇది మొదలుకొని దేవుడు బహుబలంగా మనల్ని ప్రత్యేకంగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూయండి.